చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం నమస్సుమాంజలి ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కొంతమంది తింటూ, కొంతమంది వింటూ, కొంతమంది కూర్చొని ఇలా రకరకాల పోస్టర్స్ లో స్టార్ మహిళ మొత్తానికి చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరో పరిచయాలు పెంచుకుందాము. Yeah, my name is Priya Saujanya. ఓకే From Rajmandri and housewife. ఓకే అండి, వెల్కమ్. Thank you. హాయ్ హాయ్. ఐఎమ్ సుప్రజ అండ్ నేను చెన్నై నుంచి వచ్చాను. ఓకే నేను హౌస్ వైఫ్ ని. నా హాబీస్ సింగింగ్, డ్రాయింగ్, కుకింగ్ లో కొంచెం వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఓ అంటే మీ ఆయన అయిపోయారే. ఈవిడ నవ్వితే మనం శాంతం నగలన్నీ దోచేసుకోవచ్చు, ఎందుకంటే నవ్వేటప్పుడు 2 కళ్ళు మూసేస్తోంది. అది నవ్వించేసి వీళ్ళ ఇంటికి దొంగలు వెళ్ళారనుకో, ఫస్ట్ వీడు నవ్వించాలి. ఈవిడ నవ్వుతుంది, అయ్యో అన్ని దోచేసుకొని వెళ్ళిపోవచ్చు. అదిగో మళ్ళీ మూసేసింది 2 కళ్ళు. మనకి లైలా అని హీరోయిన్ ఉండేది, ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు, కానీ అమ్మాయి కూడా ఇంతే, నవ్వినప్పుడు చాలా బాగా అవుతారు. 2 కళ్ళు మూతలు పడిపోయేవి. హాయ్ సునీత. హాయ్ హాయ్ హాయ్. సుమా. నేను కర్నూలు నుంచి వచ్చాను. నా పేరు సునీత. Hi, Suma. హాయ్. నా పేరు శ్రీలక్ష్మి. నేను హౌస్ వైఫ్ నండి. ఓకే అండి, మరి ఈ నలుగురులో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 동남아가 అదిరేటి డ్రెస్సు మే వేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే దడా అమికు దడా నాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే దడా అమికు దడా ఎక్కిన వంతే డేట్ సెన్సేషన్ అన్ని చూపుల ప్రియా, ముందు మీరు స్టార్ట్ చేయాలి. Okay. స్టార్ట్. వావ్! తెలివుండాలిరో తెగు ఉండాలిరో ఈ రెండును మించిన మనసుండాలిరో వెరీ గుడ్ సునీత. కమాన్ ప్రియా. అది కూర్చోండి. పడాలంటే ఎక్కడ ఎక్కడ కింద కూర్చోండి. ఇది ఇంకా పోయింది. మీరేంటి మీరు కదకండి ప్లీజ్. ట్రై చేయండి కూర్చోండి. ప్రియా. ఎంకరేజ్ చేయండి రా. ఏంటి కింద పడడానికి? కింద పడడానికా లేకపోతే పక్కకి వెళ్ళడానికా? లేవండి, వేయండి.
బాబు ఎర్ర బాబు బాబు ఓర్ర బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓర్ర బాబు బాబు ఎర్ర బాబు బుర్రా మిసం కిర్రు చెప్పులన్న బాబు బాబు ఓర్ర I can do it. You can do it. You can. మన్మధరాజా మన్మధరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి వేయండి మీరు. వేయండి. అది సుని మంచోడు మంచోడి వంటే రాంబాబు నువ్వు మంచం కిందికి దూరి నవ్వుర రాంబాబు ఆ, ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు అరే ఇల్లేపీకి పందిరి వేస్తవి రాంబాబు అల్లే సుల్లేతు అల్లుడి పేరు సోమలింగం అల్లెదు సుల్లేతు అల్లుడి పేరు సోమలింగం నలుగురిలోన నువ్వు అయ్యేవంట బోడలింగం బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు ఆ, బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు మీరేనా అక్కడ డాన్స్ చేసేది? పాపం ఇక్కడ ఒక అబల కూర్చుని ఉంది, ఈవిడిని పట్టించుకునేది ఏమైనా ఉందా? అందుకని నేను డెన్ లో కూర్చున్న డాన్ లాగా ఈవిడికి డాన్స్ చేసి చూపించాను ఇక్కడ. Thanks. నాచ్ బసంతి నేను మీకు. ఓకే రెడీ ఏంటి? పడింది ఎక్కడ? కింద. కూర్చోండి. వామ్మో! బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు ఆ, బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు అబ్బా! ఏదో అయినవండి క్లాస్ కొట్టండి ప్లీజ్. వేసినప్పుడైనా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అమ్మా, ఎంకరేజ్ చేయండి. మీరు కూర్చోండి, మీరు లేవండి, వేయండి. కూర్చోండి. లాస్ట్ అండ్ ఫైనల్ రింగ్. ఓకే ప్రియా, మీకు వచ్చిన పాయింట్లు చెప్తా ముందుగా. 3 రింగులు వేసారంటే 6 పాయింట్లు వచ్చినట్టు. సునీత మీకు వచ్చిన పాయింట్లు 1, 2, 3, 4, 5, 6. 6 రింగులు వేసారంటే 12 పాయింట్లు. శ్రీలక్ష్మి, సుప్రజ భలే ఉన్నారు తెలుసా, అసలు చాలా బాగున్నావా? భలే ఉన్నారు తెలుసా.
నిజంగా కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఆ, కాంప్లిమెంట్. నేను ఎప్పుడు జింకల్ని ఇలా కళ్ళద్దాలు పెట్టుకొని చూడలేదు. చాలా బాగున్నాయి. జింకలు కూడా కళ్ళద్దాలు బాగుంటాయని ఇవాళ నాకు తెలిసింది. జింకల్ లాగే ఉన్నాయా? జింకల్లాగే ఉంది. మంచి అందమైన జింకలు, నగలేసుకున్న జింకలు. ఓ థ్యాంక్ యూ రెడీ మీ క్యాట్ వాక్. ఇప్పుడు మ్యూజిక్. అదిరేటి డ్రెస్సు మేవేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే దడా అమీకు దడా సరదాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే దడా అమీకు దడా ఎక్కిన వంతే దేటి సెన్సేషన్ అన్ని చూపుల ఉన్నది సూపర్ టెంప్టేషన్ దురమిచ్చుదే ఒళ్ళనంత బోలనించుదే తయ్యతక్క తారలకు చేతులిచ్చుదే అదిరేటి డ్రెస్సు మేవేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే ఓకే, తీసుకోండి తీసుకోండి. మనము శ్రీలక్ష్మితో మొదలెట్టాలి. అరే ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒక మాటే దాస్తున్నామా గాల్లో ఒక మాటే రాస్తున్నామా. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. ఓ ఏమండి, అలా ఆవిడ మొహం మీద కొట్టొద్దు. అంత గట్టిగా ఇసిరి కొట్టారు ఏమిటండి? లేవండి. పైన కొట్టామా? కళ్ళజోడు ప్రభావమా? అంతే. కూర్చోండి. కూర్చోండి. ఓ, గట్టిగా ఇసిరి కొట్టే ఆవిడ మూతి పళ్ళు అవి రాలగొట్టొద్దు. కొట్టాను సిమా. అదే చెప్పారా, ఈవిడ ఏదో ప్లాన్ లో వచ్చారు. లేదు ఏమైనా మీకు సుమా. ఆవిడకి ఏమైనా శత్రుత్వం ఉందా? సుమా, తెలియకుండా అక్కడికి వెళ్ళిపోతాను కూర్చోండి. సుమా. ఈవిడ అసలు ఫాస్ట్ అని వస్తున్నారు. వేయండి. ఆహా, అరే పల్లకితో వస్తానే పిల్లదానా, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదానా. కూర్చోండి. జస్ట్ మిస్. ఓకే, ఉండండి. మీరు వేసే ముందు మీరు ఏమైనా పొడుపు కదో జోకు ఏదో ఒకటి చెప్తారా? ఓకే, పొడుపు కదా. చూపులేని కన్ను సుందరమైన కన్ను. మీ కన్నే లేదు. ఇప్పుడు అలాగే ఉంది మీ ఆలోచించు పరిస్థితి. సుమా. చూపులేని కన్ను, సుందరమైన కన్ను. సూదికుండే కన్ను. మ్మ్. ఎందుకంటే ఆ సూది ద్వారా మనం సుందరమైన బట్టలు కట్టుకుంటాం, వాటిని సుందరమైన అతివలు వేసుకుంటారు. కాబట్టి సూది కన్ను, సుందరమైన కన్ను మ్మ్. కదా. లేదు. కొబ్బరికాయ కొండే కన్ను. లేదు. ఇంకేం కన్ను చెప్పనా? చెప్పండి. చెప్పేనా? వద్దులేండి, చెప్పండి. యూ కెన్ ట్రై సుమా. ఐ కాంట్ ట్రై. ఐఎమ్ గోయింగ్. ఓకే, చెప్తారా ఓకే, లేదా? చెప్పేస్తా. నెమలిక. నెమలి కన్ను. నెమలిక. నెమలి కన్నోడా నమిలి చూపోడా. ఓకే, ఇప్పుడు మీరు వేసుకోండి. మీకు ఎంతమంది పిల్లలు? ఇంకా ఎవరు లేరు సుమా. ఓ, త్వరలో వస్తారు కదా. మీరు బే బ్లేడ్ లో అవి బాగా ఆడుకోవచ్చు. అలా సర్ర సర్ర నిలిపోతున్నాయి మీవి. కూర్చోండి, లేవండి. కుర్రదానా భలే 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 ఆ ప్రేమ పూజ అరే భలే 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 నా చెల్లో రోజా. ఏ పల్లకితో వస్తానే పిల్లదానా, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదానా.
దేవుడా దేవుడా సుమా ఓ భలే 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 ఆ గానా పీనా అరే భలే 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 ఆ గానా బజానా లేవండి. విసరకుండా ఇట్లా మెల్లిగా అలా సున్నితంగా అలా వేయండి. ఇదిగోండి చూడండి, ఇది ఇలా వేయాలి. అన్ని ట్విస్ట్లు వద్దు. ఇది ఏదైనా సినిమా స్టోరీ అన్ని ట్విస్ట్లు ఉండడానికి. కూర్చోండి. మీకోసం ఆవిడ వేయడం మానేసిందండి పాపం. అబ్బా! దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండెలదరా వేయండి. శ్రీలక్ష్మి, సుప్రజ. శ్రీలక్ష్మి, మీరేమైనా అడుగుతారా నన్ను? పొడుపు కథ కానీ జోక్ కానీ ఏమైనా అడుగుతాను సుమా. అడగండి. గర్ల్స్ కి నగలంటే చాలా ఇష్టం, మరి జెంట్స్ కి ఏమంటే ఇష్టం? గర్ల్స్ అంటే ఇష్టం. ఇంకా కొంచెం క్లూ అందులోనే ఉంది. మీరు ఇంతకన్నా ఏం లేదు. ఇంతకన్నా బెస్ట్ ఆన్సర్ ఇంకోటి లేదు. తీసుకోండి తీసుకోండి. కాదా? ఆ నగలు వేసుకున్న గర్ల్స్ అంటే ఇష్టం. ఓ, అలా వచ్చారా మీరు? ఓకే. సుప్రజ, సుప్రజ, మీదే కొట్టేయాలంటే అంతే. వెరీ గుడ్. మీరిద్దరు మీ ప్లేసెస్కి వెళ్ళండి. మీరిద్దరు రండి. శ్రీలక్ష్మి, మీకు వచ్చిన స్కోర్ చెప్తా. 1, 2, 3, 4 అంటే మీకు 8 పాయింట్లు. సుప్రజ, మీ స్కోరు 2 అంటే 4 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ముందుగా వచ్చే సెలబ్రిటీ పిక్చర్ స్నేహ ఉల్లాల్. పక్కన పిక్చర్స్ సునీత. కరెంటు తీగ. కరెక్టా కాదా చూద్దాం. కరెంటు. కరెంటా కరెంట్ తీగ? కరెంటు మేడం. కరెంటు మేడం. కరెక్టా కాదా చూద్దాం. కరెంట్ కరెక్ట్. ఫస్ట్ చెప్పినట్టుగా కరెంట్ తీగ అయ్యి ఉంటే మాత్రం తీగ తెగేది. చాలా రైట్ డిసిషన్ రైట్ టైంలో తీసుకున్నారు మీరు. ఎందుకంటే కరెంట్ తీగలో కరెంట్ ఉంటుంది కానీ కరెంట్ లో తీగ ఉండదు. నెక్స్ట్ పిక్చర్ అల్లరి నరేష్. పక్కన పిక్చర్స్
శంభో శివశంభో. కరెక్టా కదా చూద్దాం. ఈ సినిమాలో రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ ముగ్గురు కనిపిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీదేవి గారు అండ్ ఆవిడ మెడలో గొలుసు కాదు, పక్కన పిక్చర్స్. సునీత. కొదమ సింహం. ఓకే, కరెక్టా కదా చూద్దాము. రాంగ్ ఆన్సర్, -6. పదమసింహం కాదు, ఇది బొబ్బిలి పులి. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. నెక్స్ట్ పిక్చర్ నాగార్జున, పక్కన పిక్చర్స్. శ్రీలక్ష్మి. శివమణి. చూద్దాం. నైన్ 848 ఏదో నాకు తెలియదు. నా పేరు శివమణి, పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ప్రాబ్లం ఏంటంటే పోలీస్కి పబ్లిక్కి మధ్య రిలేషన్షిప్ చాలా తక్కువగా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా రియాక్ట్ అవ్వటం లేదు, న్యాయం జరగట్లేదు అని పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. కానీ అది తప్పు. మేమున్నది మీకోసం. మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ 9848022338. 9848022338. పూర్ణ మార్కెట్ ఏరియా చాలా చిన్నది. మీరెప్పుడు ఫోన్ చేసినా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటా. 2 నిమిషాల్లో వస్తా. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఆఖరి సెలబ్రిటీ పిక్చర్ శోభన్ బాబు గారు, పక్కన పిక్చర్స్. సునీత. గోరంట దీపం. అవునా కాదా చూద్దాము.
సారీ రాంగ్ ఆన్సర్. -6. ఇంతకీ ఆన్సర్ కార్తీక దీపం. ఇది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇంకో దీపం చెప్పారు. ఆ దీపం కాదు, కార్తీక దీపం. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా హత్తుకుపోతా, తరత్తా చిత్తడి చేస్తా, గివ్ మీ ఛాన్స్, తరత్తా మత్తరమేస్తా, తరత్తా మత్తెక్కిస్తా, తరత్తా పిచ్చెక్కిస్తా, గివ్ మీ ఛాన్స్, సత్తా చూపిస్తా బేబీ, బెంగళూరు ఏ రాష్ట్రానికి రాజధాని నగరం? ఆప్షన్స్. ఏ కర్ణాటక, బి కేరళ. కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. శ్రీలక్ష్మి 1, సుప్రజ 1, సునీత 1. ఆధునిక రాకెట్లలో ద్రవ ఇంధనంగా ఉపయోగించే పదార్థాలు ఏది? ఆప్షన్స్. ఏ మిథనాల్, నైట్రోజన్, డీజిల్. బి ఆల్కహాల్, కిరోసిన్, గ్యాసోలిన్. మిథనాల్, నైట్రోజన్, డీజిల్. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. కోమా కోమా కోమా, ये है प्रेम कोमा, दिल फुजियामा, तड़े लड्डू बेलिंदे, क्या किया रे बामा, हो गया हंगामा, दिम्मा तिरगी बम्मा, उल्टा पुल्टा अयिंदे, ला 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 लकी चांस, ला ला. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడికి మాద్రీదేవి వరసకి ఏమవుతుంది? అత్తయ్య. ఎలాగా? కుంతీదేవి అత్తవరస అవుతుంది. ఆ, మాధురీదేవి కుంతీదేవికి, అంటే కుంతీదేవి భర్తకి మాధురీదేవి రెండో భార్య. సూపర్ అండి. కరెక్ట్ ఆన్సర్. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అన్ని ఇలాంటి పురాణాలన్నీ విషయాలే బాగా చెప్పేవారండి. ఇప్పటికి కూడా ఇలాంటి విషయాలే చెప్తారు. బా, నిజంగా చాలా మా అమ్మాయికి కూడా చెప్తుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ మా నాన్నగారు నాన్నగారి పేరు ఎన్ పద్మనాభరెడ్డి అండి. ఎన్ పద్మనాభరెడ్డి గారు, నిజంగా మీకు వందనాలు. ఇన్ని మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. ఆ తరం వాళ్ళకి, ఈ తరం వాళ్ళకి, అందరికీ ఇలాంటి అద్భుతమైన విషయాలను అందిస్తూ ఉన్నారు. గ్రేట్. థ్యాంక్ యూ. సునీత 1, ప్రియా 2, సుప్రజ 3. ప్రపంచంలో మొట్టమొదటి ఈమెయిల్ ఏ సంవత్సరంలో ఇచ్చారు? ఓకే, ఆప్షన్స్. ఏ 1957, బి 1971. 1971. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. 1971లో మొట్టమొదటి ఈమెయిల్ ఇచ్చారంట. తీసుకోండి. ప్రజా 1, ప్రియా 2. 1 and 2 and 3 and 4, everybody put yourself on the dance floor, till 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 yeah till mange more, let's see what life has in store. గరం ముందు ఏది చేరిస్తే అది పురం అవుతుంది? గరం ముందు ఏది చేరిస్తే అది పురం అవుతుంది? ఆప్షన్ ఏ పా, బి నా. పానా నానా? ఒక్కసారి మరి చెప్పండి. గరం ముందు ఏది చేరిస్తే అది పురం అవుతుంది? నా. అంటే ఏమవుతుంది? నగరం. నగరానికి మరో మీనింగ్ పురం. పురం. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. శ్రీలక్ష్మి నుంచి 3. సెయిల్ ఫిష్, స్వోర్ ఫిష్, షార్క్లలో అత్యంత వేగంగా ఈదే చేపలు ఏవి? షార్క్ ఫిష్. సెయిల్ ఫిష్, స్వోర్ ఫిష్, షార్క్, వీటిలో అత్యంత వేగంగా ఈదే చేపలు. ఆప్షన్స్ మేడం. ఏ షార్క్, బి సెయిల్ ఫిష్. షార్క్ కాదు, సెయిల్ ఫిష్.
గంటకి 70 మైళ్ళ అద్భుతమైన వేగంతో ఈదుతాయి. అవే సెయిల్ ఫిష్లు. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. ఖేదం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్స్. ఏ బాధ, బి ఆశ్చర్యం. బాధ. కరెక్ట్. బాధ. తీసుకోండి 3. థ్యాంక్ యూ సుమా. శ్రీలక్ష్మి గారు 3. వర్ధమాన దేశాల కోసం అక్కడ ఉండేటువంటి మలేరియా అంటువ్యాధులపై పోరాటం గురించని బిల్ గేట్స్ ఎన్ని కోట్లు విరాళంగా ప్రకటించారు? ఆప్షన్స్ సుమా. ఏ 3000, బి 4000 కోట్లే. 3000 కోట్లు. అవునంట, 3000 కోట్లు ప్రకటించారంట ఆయన. శ్రీలక్ష్మి గారు 1, సునీత గారు 1, ప్రియా 1. క్రికెట్ మైదానంలో ఉన్న పిండి ఏంటి? రావల్పిండియా? కాదా? అది కూడా ఒక మైదానమే కదా. కాదా? క్రికెట్ మైదానంలో ఉండే పిండి. ఇది కూడా చిన్న లాజికే సుమా. అవును సుమా. అందుకేనా? క్రికెట్ మైదానంలో ఉండే పిండి. ఏవైనా వస్తువుని మైదా పిండితో తయారు చేస్తారా అక్కడ? లేదే. గోధుమ పిండి. మీరు ఇంట్లో వంట చేస్తారా సుమా? ఖాళీ దొరికితే చేయించుకుంటా. చెప్పేయండి. దగ్గరకు వచ్చావు సుమా. మైదా పిండి దగ్గరకు వచ్చానా? గోధుమ పిండా? ఇందాక చెప్పారు కదా. మైదా పిండేనా? అదేనా కరెక్ట్? క్రికెట్ మైదానంలో ఉండే పిండి ఏంటి? నాకు తెలియకుండా నేను ఆన్సర్ చెప్పేస్తాను అనమాట. నిజం సుమా. కరెక్ట్ ఆన్సర్ మైదా పిండి. క్రికెట్ మైదానంలో మైదా. యా. అది ఓకే. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సుప్రజ. కాజల్. చూద్దాము. నేను ఒక మైక్ పెట్టుకుంటే తను 2 మైకులు పెట్టుకుని మాట్లాడేస్తుంది అక్కడ. 6 పాయింట్లు. నెక్స్ట్ పిక్చర్. ప్రియా. మహేష్ బాబు. చూద్దాము. ఏ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మహేష్ బాబు అండ్ కాజల్. నెక్స్ట్ పిక్చర్. సునీత. జెనిలియా. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ పిక్చర్. ప్రియా. నితిన్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారే సరికల్ల నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా నల్లా నల్లాని కళ్ళ పిల్ల. నెక్స్ట్ పిక్చర్. శ్రీలక్ష్మి, అనుష్క. చూద్దాము. I'm sorry, that's the wrong answer. -6. Next picture. సునీత, వెంకటేష్ గారు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇవాళ గేమ్ ఏమిటో జాగ్రత్తగా చూడండి. ఒక బంతి తీసుకుంటున్నారు, ఇక్కడ పెడుతున్నారు, దీన్ని ఊదాలి, అది ఆ గ్లాస్ లో పడాలి. ఓకే, రెడీ? ఈ బంతులు ఏమిటో ఎప్పుడు నా మాట వినవు. ఏయ్, ఎలా ఊదితే బాగుంటుందో చెప్పండి, నాకు కొన్ని సలహాలు. నోటితో ఊదితే బాగుంటుంది సుమా. ఇది ఏంటంటే మీ బాడీ మొత్తం కిందకు వచ్చేసేయాలి, అలా అయితే పడుతుంది. మీరు ఇలా ఊదితే మీ ప్రెషర్ ఇక్కడ పడి బంతి కింద పడిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు తీసుకొని వెళ్ళి బుద్ధిగా ఇందులోకి వేయాలి. అలా ఇక్కడ పడ్డ ఒక్కొక్క బంతిని తీసుకొని వెళ్ళి ఒక్కొక్క గ్లాస్ లో వేసి నింపాలి. ఓకే, ఊది గ్లాస్ లో పడ్డందుకు 6, ఆ గ్లాస్ లోంచి తీసుకెళ్లి ఈ గ్లాస్ లో వేసినందుకు 6. ఓకే, రెడీ? 1 2 3 గో. ఒక బంతి అందులో వేశారు, ఒక బంతి ఇందులో వేశారు కాబట్టి 6 6 12 పాయింట్. మీకు హండీ సెట్ వచ్చింది. ఓకే, రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3
3 బంతులు ఇక్కడ వేశారు, 3 బంతులు అక్కడ గ్లాస్ లో వేశారు, అంటే 6. సో 36 పాయింట్లు. అండ్ యూ విన్ ట్రావెలింగ్ సెట్. One, two, three, go. ఒకటి, 2, 3, 4, 5. 5 బంతులు ఈ గ్లాస్ లో వేశారు, 5 బంతులు అక్కడ పట్టారు. సో టోటలీ 10, అంటే 60 పాయింట్లు. లీడ్ లో ఉన్నారు ఇప్పుడు. సునీత తీసుకోండి. సునీతకి వాటర్ జగ్ వచ్చింది. సుప్రజ, సునీత లీడ్ లో ఉన్నారు. సో మీ టార్గెట్ 62, అంటే మీరు మినిమం 11 బంతులు వేయాలి. అంటే ఒక 6 బంతులు అందులో పట్టాలి, 5 బంతులు ఇక్కడ పెట్టాలి. ఓకే, రెడీ? 1, 2, 3, గో. రెండు బంతులు ఇక్కడ వేశారు, 2 బంతులు అక్కడ పట్టారు, అంటే 4, అంటే 24 పాయింట్లు అండి. మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. ఈ రోజు మన స్టార్ మహిళ సునీత. షాక్ మీద షాక్ ఇస్తా